హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే ఇంట్లోనే చక్కగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే చేసేస్తున్నానండి. చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: కార్న్ఫ్లోర్, మిల్క్ పౌడర్, బాగా పండిన మ్యాంగో ఒకటి, పాలు. మ్యాంగోని ముందుగా పీల్ చేసి మంచిగా గ్రైండ్ చేసి అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడైతే మనము స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి మిల్క్ అయితే యాడ్ చేసుకుందాము. మిల్క్ బాగా బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయ్యేలోపు నేనైతే కార్న్ఫ్లోర్లో మిల్క్ యాడ్ చేసుకొని లమ్స్ లేకోకుండా అయితే మిక్స్ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా అయితే మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి. దీనివల్ల మనకు థిక్నెస్ అనేది అయితే వస్తుందండి. మనకి మిల్క్ కూడా బాగా బాయిల్ అయిపోయాయండి. ఇప్పుడు మనం ఇందులోకి మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేసుకుందామండి. మిల్క్ పౌడర్ యాడ్ చేసి మంచిగా అయితే మిక్స్ చేస్తూ ఉండాలండి, లేకపోతే ఉండలు అయితే కడతాయి కాబట్టి మనం మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇప్పుడైతే మనము ఇందులోకి ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్చర్ని అయితే యాడ్ చేసుకుంటున్నామండి. యాడ్ చేసుకొని మంచిగా విస్క్ అయితే చేయాలండి. మనకు ఈ మిక్చర్ అనేది ఈ కన్సిస్టెన్సీలోకి రావాలండి, చాలా థిక్గా వస్తుంది. ఆ టైంలో మనము ముందుగా పీల్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మీకు కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నాకు మ్యాంగో అయితే ఎక్కువ స్వీట్గా ఉంది కాబట్టి నేను షుగర్ యాడ్ చేయలేదు. మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. చూశారు కదా, ఈ విధంగా వస్తుందండి. మనకి మిక్చర్ అనేది ఇలా వచ్చినప్పుడు మనకి రెడీ అయినట్టు. ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఇప్పుడు ఈ మిక్చర్ని అయితే మనము చల్లారనివ్వాలండి. చల్లారిపోయిన తర్వాత ఇలా మనం ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోకి అయితే వేసుకుంటున్నామండి. ఇంకా కొద్దిగా మిక్చర్ అయితే ఉంది కదండి, అదంతా నేను ఒక ప్లాస్టిక్ బాక్స్లోకి అయితే స్టోర్ చేసి వాటిని కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నానండి. ఫ్రిడ్జ్లో మార్నింగ్ పెడితే నైట్ వరకు, నైట్ పెడితే మార్నింగ్ వరకు అండి. ఇలా ఒక 12 అవర్స్ వరకు మనం ఫ్రీజ్ చేయాలండి. ఇప్పుడైతే నేను వీటిని ఫ్రీజర్లో అయితే పెట్టేస్తాను. నేను నైట్ ఫ్రీజ్ చేసి మార్నింగ్ అయితే తీసానండి. చూశారు కదండి, మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంట్లోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే చేసుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలానే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.